సన్ రైజ్ హాస్పిటల్లో కార్డియాక్ సెంటర్ ను ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డాక్టరేట్ పక్కన సన్ రైజ్ హాస్పిటల్లో డాక్టర్ స్వామి గౌడ్, సంతోష్ గౌడ్ల ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన కార్డియాక్ సేవలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ప్రారంభించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే 100 పడకల అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సన్ రైజ్ హాస్పిటల్లో కార్డియాక్ సేవలు ప్రారంభం కావడం సంతోషదాయకమని మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. గుండెకు సంబంధించిన అన్ని రకాల సర్జరీలు ఇప్పుడు సంగారెడ్డిలోనే అందుబాటులోకి రావడం హర్షణీయమని, అత్యవసర సమయాలలో హైదరాబాద్ కి వెళ్లకుండా ఇక్కడే చికిత్సకి అత్యాధునిక ల్యాబ్, ఆపరేషన్ ఎక్విప్మెంట్, అనుభవజ్ఞులైన కార్డియాక్ స్పెషలిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి, కార్డియాలజిస్ట్ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా పేదవారికి ఉపయోగపడే ఆరోగ్యశ్రీ సేవలు కూడా తమ హాస్పిటల్లో ఉందన్నారు. ఈ సందర్భంగా సన్ రైజ్ హాస్పిటల్ ఎండి డాక్టర్ పి స్వామి గౌడ్, సంతోష్ గౌడ్లు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, సంతోష్ హాస్పిటల్ వైద్య బృందం సిబ్బంది, పుర ప్రముఖులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాష్ Valo, piti, polo. Anada no pati, anada no pati. April 20 రోజు 2026లో సన్ రైజ్ హాస్పిటల్ న్యూ మైల్ స్టోన్ వెళ్ళాము. మన సంగారెడ్డి తర్వాత చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ కార్డియాక్ సెంటర్ ప్రారంభించడం జరుగుతుంది సన్ రైజ్ హాస్పిటల్లో. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. గత 12 సంవత్సరాల నుంచి కూడా అందరూ మా మిత్రులు, శ్రేయోభిలాసులు అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఇదే విధంగా ముందు మాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సన్ రైజ్ హాస్పిటల్లో అడ్వాన్స్ కార్డియాక్ సెంటర్, దాంతోపాటు ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కూడా ఈరోజు మనం ప్రారంభించడం జరుగుతున్నది. అది కూడా సూపర్ స్పెషాలిటీ ఆరోగ్యశ్రీ సర్వీస్. గుండె ఆపరేషన్లు, గుండె స్టెంట్ వేయడం కానీ, యాంజియోగ్రామ్ కానీ మనం ఆరోగ్యశ్రీ సర్వీస్లో చేసుకోవచ్చు. అదేవిధంగా న్యూరో సర్జరీ కూడా, అంటే వెన్నుపూస తర్వాత మెదడుకు సంబంధించిన వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ, తర్వాత యూరాలజీ, కిడ్నీకి సంబంధించిన వ్యాధులకు, తర్వాత డయాలసిస్ కూడా మనం ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే గుండె అనగానే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ పోవడానికి గంటన్నర పడుతుంది టైము. ఇది చాలా గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ గోల్డెన్ పీరియడ్లో చాలా వరకు ప్రాణాలు పోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు సంగారెడ్డిలోనే మనము యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ 2 కూడా మన సన్ రైజ్ హాస్పిటల్లో చేసుకోగలుగుతాం. దీనివల్ల మనం కొంతవరకు ప్రాణాలు కాపాడడానికి వీలు ఉంటుంది. సో ఇది అందరూ కూడా సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరోసారి కోరుకుంటున్నాను. ఇదే విధంగా మళ్ళీ మా మీడియా మిత్రులు కూడా మాకు అన్ని విధాలుగా ఎప్పుడు సహకరిస్తున్నారు. సో వాళ్ళకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు, తర్వాత ఎంపీ మన రఘునందన్ గారు, తర్వాత మన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, తర్వాత మన నిర్మలా జగ్గారెడ్డి గారు, తర్వాత మున్సిపల్ చైర్మన్, తర్వాత మా వార్డ్ కౌన్సిలర్, వీళ్ళందరూ ప్రత్యేక ఆహ్వానితులుగా మన ఈ కార్డియాక్ సెంటర్ ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా దామోదర్ సార్ చేతుల మీదుగా మనం ఈ కార్డియాక్ సెంటర్ ప్రారంభించుకొని మనము ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. రాహుల్ రెడ్డి, కార్డియాలజిస్ట్. ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఇక్కడ
కార్డియాలజీ విభాగంలో మనకి క్యాత్ ల్యాబ్ విభాగం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాత్ ల్యాబ్ విభాగంలో మనం మెయిన్గా గుండె సంబంధించిన హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లకి లెస్ దాన్ 1 అవర్ మనకి ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళ ప్రాణాలు మనం కాపాడవచ్చు. దానికోసం ఈ క్యాత్ ల్యాబ్లో మనం యాంజియోగ్రామ్స్, తర్వాత గుండెకి స్టెంట్లు వేయడం జరుగుతుంది. అందులో ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా ఉండడం వల్ల పేద ప్రజలు మెయిన్గా ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ఈ సర్వీసెస్ కార్డియాక్ సర్వీసెస్ సంగారెడ్డి పట్టణ ప్రాంత ప్రజలకి చుట్టుపక్కల విలేజెస్ వచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు మేము సంగారెడ్డిలో కార్డియాక్ యూనిట్ని స్టార్ట్ చేస్తున్నాము. దీని ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు తొందరగా కనుక్కోవడం, దానికి తగిన చికిత్స చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగపరుచుకోగలరని భావిస్తున్నాము. ఇన్ని సంవత్సరాలుగా మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, పట్టణ ప్రజలకు ఇన్ని రోజులు వాళ్ళు ఇచ్చిన సహకారానికి చాలా సంతోషంగా ఉన్నాము. ఈ విధంగా ఇన్ని రోజులుగా మేము చేస్తున్న సర్వీసెస్కి ఇంత గుర్తింపు రావడం కూడా చాలా ఆనందకరం. థ్యాంక్ యూ. ఈ ద్వారా అందరికీ ఇది ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. హాస్పిటల్లో అడ్వాన్స్ కార్డియాక్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సర్వీసెస్ ఓపెన్ చేయబడింది. చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే 100 పడకల ఆసుపత్రి, మొట్టమొదటి ఆసుపత్రి సన్ రైజ్ హాస్పిటల్. అందులో ఇన్ని రోజుల దాకా మన కార్డియాక్ సర్వీస్ అనేది లేకుండే, ఇవాళ కార్డియాక్ సర్వీస్తో పాటు ఆరోగ్య సర్వీస్ కూడా 2 కలిపి ఓపెన్ చేస్తున్నాం. చాలా సంతోషము. దీన్ని సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటిగా మన మీడియా మిత్రులకి, ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు.